లెక్కింపులోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ వాసుదేవ్ గారు ఈ రోజున ఆడుతున్నటువంటి ఏదైతే పొలిటికల్ గేమ్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు. చంద్రబాబు నాయుడు గారు పసిగట్టారు కాబట్టినే పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పొమ్మనలాగా పొగపెడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా గట్టిగా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి రాజీనామా ఏదైతే రాజ్యసభ ఎంపీ సీట్ కాలేయిందో దాన్ని చిరంజీవి గారికి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ చిరంజీవి గారికి రాజ్యసభగా ఇచ్చి కేంద్ర మినిస్టర్ చేస్తారని ఊహాగానం అయితే, ఒకవేళ అది ఇవ్వకపోతే చిరంజీవి గారికి మరి రాష్ట్ర పగ్గాలు ఇవ్వడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం 2029లో ఒక సీఎం క్యాండిడేట్ గా చిరంజీవి గారిని నిలబెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగంగా వస్తున్నటువంటి పేలర్ వదిలేరండి. ఖచ్చితంగా ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన లేదా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేంద్ర మినిస్టర్ గారిని చేస్తే చిరంజీవి గారికి రాష్ట్ర పగ్గాలు ఇస్తారు. లేదా చిరంజీవి గారికి కేంద్ర మినిస్టర్ ఇస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరి రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పే విధంగా. ఎందుకంటే ఇక్కడ చూస్తే బలంగా మనం చూసాం, ఎవరే పార్టీ అయినా సరే రెడ్లు ఉండే రెడ్ల నాయకత్వాన్ని నమ్ముకుంటాయి, రెడ్లు చేయగలరు, వాళ్ళు అన్ని రకాలుగా పోరాటం చేయగలరు ఒక దీనంతో గతంలో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువగా రెడ్లకే ప్రయత్నించి, అలాగే ఈ రోజున బీజేపీ పార్టీ కూడా ఏంటంటే ఇక్కడ రెడ్ల నాయకత్వానికి ఇవ్వాలి, రెడ్ల యొక్క ప్రభావం పొందించాలి, వాళ్ళైతే కొంచెం గట్టిగా నిలబడుతున్న ఆలోచన విధానం ఉండొచ్చు. లేదు ఇన్కేస్ ఇంతవరకు రెడ్లు పరిపాలించారు, రెడ్ల నాయకత్వం చేశారు కదా, ఈసారి కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులకు ఇస్తే చిరంజీవి గారు ముందుంటారు కాబట్టి చిరంజీవి గారు ఉన్నారు. అలాగే ఆల్రెడీగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రెండు పార్టీలు టైఅప్ అయ్యి రేపు ఎలక్షన్ కి వెళ్తాయా, లేదు జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేసి అన్నతమ్ముల్ని ఇద్దరిని వినియోగించుకొని ఏదైతే వాళ్ళ కళ్ళలు కంటూ ఉన్నారో బీజేపీ పార్టీ అయితేనే సీఎం వచ్చిన ఆలోచన గారు మీరు 11కి కుదించబడిన తర్వాత చాలా ఖాళీ దొరికి రకరకాల స్పెక్యులేషన్స్, ఊహాగానాలు, అసలు మామూలు వంట కాదండి. మీది పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఇలాంటి వంటలు చేయలేరు. అట్లాంటి వంట వండుతారు. ఎన్ని స్పెక్యులేషన్స్ అండి. కాసేపు చిరంజీవి కేంద్ర మంత్రి అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఏమో రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే, ఆయన కేంద్ర మంత్రి అయితే రాష్ట్రసభకు పంపిస్తే చిరంజీవి గారు బీజేపీ రాష్ట్ర. అసలు అది కాదు సార్, ఒకప్పుడు తెలుగుదేశం ఈజ్ నోన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా. వాసుదేవన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని ఆలోచనలు చేస్తే వాళ్ళు ఏదైనా కొద్దిగా బాగుపడేదానికి అవకాశం. బీజేపీ గురించి వీళ్ళు చేసే ఆలోచనలు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే అన్నకు సమయం దొరికింది సార్. సో ఏదో మొత్తానికి రివ్యూ యువర్ సెల్ఫ్ ఏదంటే అదే కృష్ణాంజనేయులు గారు అన్నట్టు అదేదో మీ మీద ఫోకస్ పెట్టుకుంటే మిమ్మల్ని మధ్య అంతఃకరణ శుద్ధి అంటారు. ముందర మిమ్మల్ని మీరు క్వాలిఫై చేసుకున్నారనుకోండి 2029కి అవకాశం ఉంటుంది. మీ నాయకుడు ఎలాగో 4 ఏళ్ళు ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, మనం వచ్చేస్తాను, ఆ ధ్యానంలోనే ఉండండి కనీసం. ఇక్కడ మీరు జ్ఞానమే కాదండి, రేపు 5వ తారీఖున ఏదైతే విద్యార్థులకు ఇస్తాం అని అన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది బకాయిలు 3,900 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ పిల్లలకి ఆల్ టికెట్లు ఇవ్వట్లేదు. రేపు పొద్దున ఉద్యమం చేయబోతున్నాడు కదా, దాని మీద ఆయన ఉద్యమం చేయబోతున్నాడు. ఆయన ఉద్యమానికి వెళ్ళగానే మీ 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీసుకెళ్లిపోద్ది. ఇదే రేపు జరగబోతున్నది ఢిల్లీలో. దీని మీద మేము ఒకటే చెప్తున్నాం, వాసుదేవన్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్తారా, లేదా ఇంకొక 20 మంది మాజీ ఎమ్మెల్యేలు తీసుకెళ్తారా?